వేసిన ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. దరిద్రుడు లాస్ట్ ఓకే చెప్పేసిండు. అంత భయపెట్టినా కదా అయినా. వీడబ్బా వీడిని రూమ్లోకి పిలిచి మరి ఇంత సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తే అయినా నేను ఎట్లా నచ్చినా అని ఒప్పుకున్నాడు. నేనే సాఫ్ట్గా ఇచ్చేసానేమో. పోనీలే అమూల్ బేబీ కదా అని చెప్పి మరీ ఇంత సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తే సరిపోయినట్టు లేదు. ఈసారి ఏదో ఒకటి గట్టిగా చేయాలి. దివ్యా, నాన్నగారు. ఏంటమ్మా టెన్షన్గా ఉన్నావు? అబే ఏం లేదు నాన్నగారు. అన్నీ మాట్లాడేసాను నేను మరి వాళ్ళతోటి. ఇంకో 10 రోజుల్లో ఎంగేజ్మెంట్. ఏంటి ఎంగేజ్మెంటా? అలా షాక్ అయ్యేవేంటి? ఇష్టం లేదా? సంతోషం సంతోషంలో అలా అరిచా నాన్నగారు. ఇప్పుడే ఇంత సంతోషం అంటే ఇంకో 1 monthలో పెళ్ళుందంటే ఇంకెంత సంతోషిస్తావు? ఏంటి పెళ్ళా? ఇది సంతోషమేగా. సంతోషమే నాన్నగారు. చూడండి మాటలు కూడా రావటం లేదు. ఇదేంటి ఇట్లా రివర్స్ అయింది? కూర్చో. చూడమ్మా దివ్య, నెలలో పెళ్ళంటే అన్నీ జాగ్రత్తగా కొనుక్కోవాలి. మీ అమ్ముండుంటే ఈ పాటికి అన్నీ జాగ్రత్తగా కొనిపెట్టేది. కానీ ఏం పర్లేదు, నీకేం కావాలో చూసుకో, డబ్బులు నేను ఇస్తాను, సరేనా? ఒక్కగానొక్క కూతురు, అన్నీ నేనే చూసుకోవాలి. సచ్చినా పెళ్ళి ఘనంగా చేయాలి. ఓ షిట్, నాన్న ఫోన్ ఇక్కడ ఉంది. ఇక్కడనే పెట్టినా కదా.